ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చెననన ఛం ఛం చెననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై మన మనసులు కురవాలి పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి యాండి 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 మన ఇల్లు వచ్చేసింది దిగండి యాండి
ఏమండి దిగండి. ఇదేంటి ఎక్కడ తీసుకొచ్చావు? ఇదే మన ఇల్లు. ఇదే మానిల్లా. ఎంత యాక్సిడెంట్ అయ్యి ఎన్నాళ్ళు కోమాలు ఉంటే మాత్రం నాకు మర్చిపోయింది అనుకుంటున్నావా? ఎంత మందు తాగితే మాత్రం నా ఏంటి నా పెళ్ళని మర్చిపోతాను అనుకున్నావా? ఇది నా ఇల్లు కాదు, ఆ ఇల్లు కానే కాదు. అవును, ఇది ఆ ఇల్లు కాదు, కానీ ఇది మనిల్లే. మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఇల్లు మారాను. పదండి. ఎక్కడ? పదండి. మానిల్లేనా? పదండి. ఇదేంటి ఇల్లు అంతా చాలా కొత్తగా ఉంది. మాదే ఏది నా పెళ్ళ? ఇట్రండి. ఎక్కడున్నావా? ఇటు. మాధవి నాకు తెలియక అడుగుతున్నాను, అసలు ఇల్లు ఎవరిది? నేను అడిగింది చెప్పు, అసలు ఇల్లు ఎవరిది చెప్పు మాధవి. చెప్పండి నాకు తెలియాలి, అసలు ఇల్లు ఎవరిది? మనీలేనండి, పదండి. మానిల్లా? మన ఇల్లు కానే కాదు, ఇల్లు కాదు. మాది లాక్కపోతుంది ఎక్కడికి? ఇంటి గురించి చెప్పండి అసలు ఎవరిది చెప్పాలి, నాకు తెలియాలి. అది తోషిస్తాడు. మాది ఇల్లు ఎవరిది చెప్పు, నేను ఎందుకు తోషిస్తావు చెప్పు. మాది తలుపేసేస్తున్నాడు. మాది 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 తలుపు తీయమంటుండే. మీరు బయట ఉంటే పారిపోతారు. నాళ్ల పాటు గదిలోనే పడుండండి. గదిలో పడుండాలా? నేను అసలు నీకు ఎంత ధైర్యం వచ్చిందా? నేను మీలా మందు మాత్రం కొట్టలేదు. అమ్మను అర్థంకి ఎంత తెగించి మాట్లాడుతున్నావా? అసలు నిన్ను బయటలోనే నీ తాట రోల్ చేస్తాను. అసలు మీరు బయటకు వస్తే కదా. ఏం మమ్మీ ఎత్తుకుతున్నా? తులసత్తి ఎదురా? ఇంట్లో లేదు మమ్మీ. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేయడానికి వెళ్ళింది మమ్మీ. ఫోన్ చేయడానికి వెళ్ళిందా? నాకా తెలీదు మమ్మీ. ఫోన్ చేసి వస్తా అని ఇల్లు జాగ్రత్త అని చెప్పి వెళ్ళింది. వెళ్ళేంతసేపు అయింది? చాలాసేపు అయ్యింది. నేను స్కూల్ నుంచి రాగానే వెళ్ళిపోయింది. ఒరేయ్, నేను వెళ్ళి తులసత్యని తీసుకుని వస్తాను. ఒకవేళ డాడీ తులసత్య గురించి ఏం అడిగినా ఏం చెప్పకు. సరే మమ్మీ. డాడీ తలుపు తీయమన్నా తీయకు. అలాగే మమ్మీ. డాడీ లోపలుంటేనే బెటర్, బయట ఉంటే ఒకటే డ్రైనేజ్ కంపు. తప్పురా, డాడీ గురించి అలా మాట్లాడకూడదు. నన్ను లోపల పెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావుటే, కొంచెం తలుపు తీసేలా. తలుపు తీస్తే మీరు పరువు తీస్తున్నారు. కొన్నాళ్ల పాటు లోపలే ఉండండి. సరే, నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. మాదే వెళ్ళిపోతున్నావా? రే బాబే, రే బాబే, రే రే నా కొడక రారా, దగ్గర రారా, తలుపు తీరా. రే రే నీ ముద్దెడతాను రా. రే డాడీ, రోగం తగ్గిపోయిందా? ఇదే రోగం కాదురా. మరేంటి? రే బాబే, తలుపు తీరా, బయటకు వచ్చా చెప్తాను రా. తీరా నాన్న. తీయను, తీస్తే కంపు కొడతావు. రే బాబే, బాబే
రే బాబే బాబే ఏమండి ఏంటండి? ఎవరైనా ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ ఫోన్ చేశారా? ఇప్పుడైతే ఎవరు రాలేదండి. చాలాసేపటి క్రితం ఒక ఆమె వచ్చి చేసింది. ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలీదమ్మా. మీరా? రండి. ప్రకాష్ ఉన్నాడమ్మా? ఉన్నారు. కూర్చోండి. గీతం తీసుకురాలేకపోయారా? తను వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయినా తను ఇప్పుడు ఎక్కువగా తిరగకూడదు. షీఈస్ కన్సీవ్. అలాగా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే బాలచంద్రుడు పుట్టబోతున్నాడు అనమాట. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ రా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. ఓకే. ఏంట్రా ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చావా? కాదురా, ఓ సెన్సేషనల్ న్యూస్ చెప్పాలని వచ్చాను. సెన్సేషనల్ న్యూసా? ఏంటది? సూర్య కేసులో బలరాంకి సంబంధం ఉంది. ఏ బలరాం? దాదా బలరాం. మై గాడ్, నువ్వు చెప్పేది నిజమేనా? అవును. నీకెలా తెలుసు? బలరాం నన్ను బెదిరించాడు. నిన్ను బెదిరించాడా? అవును ప్రకాష్. సూర్య విషయంలో కలగ చేసుకోవద్దని నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. బలరాం ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఈ కేసు వెనక ఏదో పెద్ద మిస్టరీయే ఉంది. ఏది ఏమైనా సూర్యాన్ని బయటికి తీసుకురావాలి. కానీ బలరాంకి రౌడీయిజం కుడిభుజం అయితే రాజకీయం ఎడంభుజం. అతన్ని ఎదుర్కోవడం అంత సింపుల్ కాదు. మరెలా? చూద్దాం. నాటకీయంగా ఏదైనా జరగాలి. అప్పుడే సూర్యని బయటికి తీసుకురాగలం. నాటకీయమో రాజకీయమో నువ్వేం చేస్తావో నీ ఇష్టం. కానీ నువ్వు హెల్ప్ చేస్తేనే అంజలి జీవితం బాగుపడుతుంది. అంజలి ఎవరండి? ఆమెకేమైంది? అంజలి మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి. ఆమె కాస్త ప్రాబ్లంలో ఉంది. ఏం ప్రాబ్లం? ఏం లేదు శాంతి, ఆ అమ్మాయికి డౌరీ ప్రాబ్లం ఉందంట. ఆమె భర్త వరకట్నం కోసం వేధిస్తున్నాడట. అందుకే ఆమె జీవితం బాగుపడడానికి నా హెల్ప్ అడుగుతున్నాడు. ఎండీకి స్టాఫ్ వర్క్ గురించి తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించే టైం ఉండదు. అలాంటిది మీరు స్టాఫ్ జీవితాలను చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారంటే రియలీ గ్రేట్. ఏమండి, కట్నం కోసం బాధ పెట్టే ఆ మొగుణ్ణి సెల్లో వేసి బాగా బుద్ధి చెప్పండి. అలాగే, నువ్వు వెళ్ళి డిన్నర్ రెడీ చేయి. ఇదిగో 10 minutesలో అయిపోతుంది. చంద్రం, అంజలి జీవితం బాగు చేయాలంటే సూర్య ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. అది తెలియకుండా బలరాంని ఏదైనా చేస్తే మనకే రిస్క్. దానివల్ల సూర్యని బయటికి తీసుకొచ్చే అవకాశం మిస్ కావచ్చు. సో సూర్య స్టోరీ తెలిస్తేనే ప్రొసీడ్ అవ్వగలం. కరెక్ట్. కానీ సూర్య తన తల్లి చెల్లి ప్రాణాల గురించి భయపడుతున్నాడు. వాళ్ళకి డేంజర్ ఏంటి? అదే చెప్పడం లేదు. అదే కాదు, ఏదీ చెప్పడం లేదు. ఆలోచించుకొని చెప్తానన్నాడు. అసలు చెప్పను అన్నవాడు ఆలోచించి చెప్తానన్నాడంటే కాస్త మెత్తబడ్డట్టే. మెత్తపడ్డప్పుడే వంచాలి. సో ఇదే కరెక్ట్ టైం. మరోసారి ట్రై చేద్దాం. అతను జరిగింది చెప్తే జరగబోయేది మనం చూద్దాం. బలరాం విషయంలో కూడా ఓ స్టెప్ తీసుకోవచ్చు. ట్రై చేస్తాను రా. వస్తాను.
అంజలి దొరికితే ఆస్తి అందం రెండూ దక్కుతాయి. కానీ అంజలి దొరకాలంటే అరకెళ్ళాలి. అరకెళ్ళాలంటే ఈ గదిలోంచి బయటపడాలి. ఎలా ఎలా? తలుపులేస్తుందటే. కొంప తీసి నేను కొట్టిన దెబ్బలు మళ్ళీ నాకు వడ్డీతో తిరిగి ఇచ్చేస్తుందా? తీసుకోండి, తాగి పడుకోండి. ఇది కళ నిజమా? నిజమే, తీసుకోండి. నేను మందు కొడితే గొడవ చేసేదాన్ని, ఇప్పుడు నువ్వే తెచ్చిచ్చేవేటి? ఈ బాటిల్ బ్యాక్, బాటిల్ ఆఫ్ ది స్టోరీ ఏదైనా ఉందా? జీవితం అంటే ఇదే. ఇదివరకు నా జీవితం కాపాడుకోవడానికి తాగద్దు అన్నాను, ఇప్పుడు అంజలి జీవితం పాడైపోకుండా ఉండడానికి తాగమంటున్నాను. ఏ జింగిరి, ఏంటి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయావా? చెప్పు 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 చెప్పమ్మా. ఈ బాటిల్ వెనక ఈ స్టోరీ ఏమైనా ఉందా? ఏం లేదు, తాగండి. రా, ఇలా రా. నేను నీళ్లు కలుపుకోకుండా ఈ రా ఎందుకు తాగానో తెలుసా? ఎందుకు? రా, దగ్గరికి రా. నేనిది మత్తు కోసం తాగలే, ధైర్యం కోసం తాగా. నీకింత ధైర్యం ఎలా వచ్చిందే? నన్ను గదిలో కట్టి పడేసి నువ్వు రోడ్డెక్కుతావా? మీరు హాస్పిటల్ బెడ్ మీద పడ్డప్పుడే నేను ఫుడ్ కోసం రోడ్డెక్కానండి. నువ్వు ఫుడ్ కోసం రోడ్డెక్కినా రైలు ఎక్కినా నాకేమీ నష్టం లేదు. కానీ నన్ను ఈ గదిలో బంధించి ఇదెందుకు పోస్తున్నావా అది చెప్పు. చెప్పవే, చెప్పవా? అయితే నేనే చెప్పుకుంటా. నేను అరుకెళ్ళకూడదు, అంజలిని వెతకూడదు, అంజలి నాకు దొరకకూడదు. నేనెప్పుడు ఇదిగా ఈ మత్తులో ఉండాలి, ఈ గదిలో పడుండాలి, అంతే కదా? అవును, అందుకే. అసలు అంజలి నాకు దొరికితే నీకేటే నష్టం? అసలు మీరెందుకు అంజలి కోసం వెతుకుతున్నారు చెప్పండి. దాన్ని వెతకాల్సిన పనేంటి? పాపం అంజలికి మనం తప్ప ఇంకెవరున్నారు? అందుకని దానికి కూడా మీరే తోడవ్వాలనుకుంటున్నారని నాకు తెలుసండి. ఆలోచనలో పడింది. ఇది కానొప్పుకుంటే ఓ తల్లి కడుపును పుట్టిన అక్క చెల్లెళ్ళిద్దరు నాతో కాపురం చేస్తే పెళ్ళాలైపోతారు. చెప్పు, అంజలిని వెతికి తీసుకురానా? వద్దు,
ఏ ఎందుకో ఇంత క్రితమే చెప్పాను ఆ దురదృష్ట జాతకురాలి వల్లే మా అమ్మ నాన్న చనిపోయారు. ఓసిని నీ అమ్మ బాబు చచ్చిపోతే నా అప్పు తీర్చేవాళ్ళు లేరని నేను ఏడవాలి. నీకెందుకే అంత బాధ? అసలు మీరు మనిషేనా? మనిషినే. అందుకే నీ చెల్లి మంచి గురించి నేను ఆలోచిస్తున్నాను. మనం వదిలేయడం వల్లే నీ చెల్లిని వాడు పట్టుకున్నాడు. ఎవడు పట్టుకున్నాడు? వాడే చంద్రంగాడు. వాడు నీ చెల్లిని ఉంచుకున్నాడు. నోటుకొచ్చినట్టు వాగద్దు. అది అసలు అన్నం తినే నోరేనా? ఆహాహా, మందు తాగే నోరు. అందుకే తాగి వాగుతున్నారు. లేదమ్మా, వాగడం కోసం ఇది తాగుతున్నాను. ఇదిగా నువ్వు నమ్మినా నమ్మపైన నేను చెప్పేది నిజం. అరకులో అంజలిని నేను కళ్ళారా చూశాను.